ఈరోజు మనం కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సౌభాగ్య యోజన అనే ఒక పథకం గురించి పూర్తిగా తెలుసుకుందాం. ఈ సౌభాగ్య యోజన అనే పథకంలో భాగంగా 300 యూనిట్ల ఉచిత కరెంటుని కేంద్ర ప్రభుత్వం పేద ప్రజలకి ఉచితంగా ఇవ్వనుంది. టాపిక్ నేమ్ వచ్చేసి PM సూర్య ఘర్ ముఫ్తీ బిజిలీ యోజన. ఈ పథకంలో భాగంగా సోలార్ ప్యానెల్స్తో విద్యుత్తును ఉత్పత్తి చేస్తారు. ఇలా విద్యుత్ ఉత్పత్తి కోసం కేంద్ర ప్రభుత్వం సబ్సిడీని ఇస్తుంది. దీని ద్వారా సోలార్ రూఫ్ టాప్స్ని వినియోగించి ప్రజలకి విద్యుత్తును ఫ్రీగా అందించడం జరుగుతుంది. ఇలా గ్రిడ్కి వినియోగించిన తర్వాత మిగిలిన విద్యుత్తుని గ్రిడ్కి అనుసంధానిస్తారు. దీనివల్ల ప్రజలు 300 యూనిట్స్ వరకు విద్యుత్తును ఉచితంగా పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఆర్థిక సహకారంతో ఈ పథకం నడుస్తుంది. ఫిబ్రవరి 2024లో ఈ పథకానికి 75,000 కోట్లని సెంట్రల్ గవర్నమెంట్ ప్రవేశపెట్టింది. మొత్తం దేశంలో 1 కోటి గృహాలకు ఈ పథకం వర్తించనుంది. నేషనల్ లెవెల్లో నేషనల్ ప్రోగ్రామింగ్ ఇంప్లిమెంటేషన్ అనే ఏజెన్సీ అనే దాన్ని నడుపుతుంది. స్టేట్లో అయితే స్టేట్ ఇంప్లిమెంటేషన్ ఏజెన్సీ ఈ పథకాన్ని నడపడం జరుగుతుంది.